ఆహా! తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అంత బాగా వచ్చింది ఈ రెసిపీ. అదే గుత్తి క్యాప్సికమ్ ఫ్రై అండి. సో, నా స్టైల్‌లో నేను ఎలా చేసేసానో చూసేసేయండి. మర్చిపోయానండోయ్! మనం వీడియోస్ పెట్టక చాలా డేస్ అయిపోయింది కదా! సో, ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వస్తాయి చూసేసేయండి. ఓకేనా? సో, ముందుగా వాష్ చేసిన క్యాప్సికమ్ తీసుకొని తొడిమలు తీసేసి ఇలా హోల్స్ పెట్టేసేసుకోవాలి. సో, ఇందులో మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏది మాడిపోకుండా చూసేసుకోవాలనమాట. సో, మంచిగా పల్లీలు, కొంచెం పుట్నాలు మంచిగా లైట్‌గా రోస్ట్ చేసేసుకొని దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోండి. ధనియాలు, సోంపు, జీలకర్ర తగినంత తీసుకొని దాన్ని కూడా పొడి చేసేసేయండి. నెక్స్ట్ దానిలోకి కొంచెం తగినంత పచ్చిమిర్చి, మీ స్పైస్ లెవెల్‌కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొరియాండర్ దాన్ని కూడా మిక్సీ చేసి పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ తరిగిన ఆనియన్స్ ఉంటాయి కదా! అది ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఫ్రై చేసేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టి పెట్టున్నాం కదా! సో, అది కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ మనం పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు, పల్లీల పొడి ఉంది కదా! అది కూడా వేసేసి ఫ్రై చేసి బాగా మిక్స్ చేయండి. సో, ఇక్కడ నేను చాట్ మసాలా వేస్తున్నాను. అండ్ దెన్ కొంచెం గరం మసాలా వేశాను. నేను ముందుగా వేయడం మర్చిపోయాను. మీరు ముందుగా వేసి మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ హోల్స్ చేసేసుకున్నాం కదా క్యాప్సికము. సో, అందులో మొత్తం కూర్చేసుకోవడమే అనమాట. కూర్చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసేసి దీనికి కొంచెము ఆయిల్ పడుతుంది చూసుకొని వేసేసుకోండి. సో, ఇలా మొత్తం క్యాప్సికమ్స్ అన్నీ కూడా ప్లేస్ చేసేసుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మాడకుండా ఫ్రై చేయండి. అంతే మన గుత్తి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చపాతీలో తింటుంటే ఆహా! అనాల్సిందే అన్నమాట.